హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఏఆర్సి సినిమాస్ అర్థం కాలేదు కదా, జాయింట్ వెంచర్ ఆఫ్ ఏషియన్ సినిమాస్ రామ్ చరణ్ గారు ఏషియన్ సినిమాస్తో టైఅప్ అయ్యి ఒక థియేటర్ను నిర్మించబోతున్నారు. ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారా? అయితే విజయవాడ లేకపోతే వైజాగ్, ఈ రెండు చోట్ల ఏదో ఒక ప్రాంతంలో ఈ థియేటర్ నిర్మించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఏషియన్ సినిమాస్ సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ చైర్మన్ గతంలో రామ్ చరణ్ గారిని ముందు సంప్రదించడం జరిగింది. అప్పుడు రామ్ చరణ్ గారు ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించి వద్దని చెప్పేశారట. అయితే చాలాసార్లు ఈ ఏషియన్ సినిమాస్ నిర్మాత, ఈ ఏషియన్ సినిమాస్ సంబంధించిన వ్యక్తి రామ్ చరణ్ గారిని పలుమార్లు అడిగినా కూడా ఆయన నువ్వు అనే చెప్పారు. ఆ తర్వాత మహేష్ బాబు గారితోనూ, అలా రవితేజ గారితోనూ, అల్లు అర్జున్ గారితోనూ వీళ్ళు టైఅప్ అయ్యి చాలా సిటీస్లో వీళ్ళు థియేటర్స్ నిర్మించారు. అవి మంచిగా రన్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు మరలా రామ్ చరణ్ గారితో టైఅప్ అయ్యి ఎలాగైనా సరే ఏదో ఒక ప్లేస్లో మంచి సిటీలో ఒక థియేటర్ని రామ్ చరణ్ గారితో కలిసి ఒక థియేటర్ని ఓపెన్ చేయాలన్న వాళ్ళ ఆశ తొందరలో నిజం కాబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఏఆర్సి సినిమాస్ అనే పేరుతో అయితే విజయవాడ కానీ లేకపోతే వైజాగ్లో కానీ ఈ థియేటర్ను రెడీ చేయడానికి సన్నాహాలు సిద్ధమవుతున్నాయి అన్నమాట. ఈ వార్తను అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ ఒక 2-3 డేస్లో ఈ వార్త అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు చేయనటువంటి బిజినెస్ లేదనే చెప్పాలి. అన్ని రకాల బిజినెస్లోనూ ఆయన ఎంటర్ అయ్యారు. ఇక చివరిగా థియేటర్కి సంబంధించిన బిజినెస్లో కూడా ఆయన కాలు పెట్టారు. మరి చూడాలి ఈ థియేటర్ ఎంత అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.